శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో శివుడు శ్మశానంలో ఉండటానికి గల కారణాలు, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాము. మనం పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటాము. శివుడు శ్మశానవాసి అని పురాణాలు చెబుతున్నాయి. ఆయన శ్మశానంలో నివసిస్తాడని మనం నమ్ముతాము. దీనికి ఆంతర్యం ఎంతో లోతైన ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. శివుడు ఆది కాని అంతు కాని లేని పరమాత్మ స్వరూపం. శివుడు శూన్యతత్వాన్ని సూచిస్తాడు. అందుకే శివుడు నిరాకార పరబ్రహ్మంగా కూడా పూజింపబడతాడు. సృష్టిలోని అన్ని జీవరాశులు చివరికి లయించాల్సిన మూలం కూడా శివతత్వమే. శివుడు శ్మశానంలో ఉండటానికి గల కారణాలు: బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు పోషిస్తాడు, కానీ శివుడు లయకారుడు. శ్మశానం అంటే జీవితంలో చివరి స్థానం. అక్కడికి చేరుకున్నాక ప్రతి జీవి ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి పరమతత్వంతో కలుస్తుంది. శివుడు ఆత్మలను మోక్ష మార్గంలో నడిపిస్తాడు. శరీరం నాశనం అయ్యే వరకు చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మరణం అంటే ఏమిటి అని గ్రహించలేరు. కాబట్టి అతను శరీరం నాశనం కావటానికి దహన సంస్కార స్థలంలో వేచి ఉంటాడు. శివుడు లయకారుడు. ఆది శంకరాచార్యుల ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు. శివుడు అనంత పరిశుద్ధుడు. మనుషులు జీవితంలో ఎన్నో విషయాలకు అహం పెంచుకుంటారు. ధనం, పదవి, బంధుత్వాలు. కానీ శ్మశానం అందరినీ సమానంగా చూసే ప్రదేశం. శివుడు అక్కడ ఉండటం ద్వారా ఈశ్వర సమతుల్యాన్ని సూచిస్తాడు. జీవితం అనేది తాత్కాలికమని, చివరికి అంతా భస్మం అయిపోతుందని గుర్తు చేస్తాడు. అందుకే శివుడు భస్మధారణ చేస్తాడు. ఇవి అహంకార రహిత జీవన విధానానికి ప్రతీకలు. శివుడు సంపద, భోగభాగ్యాలను కోరడు. శివుడు శ్మశానవాసి కావటంతో పాటు భిక్షాటన చేయడాన్ని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. శివతత్వాన్ని గ్రహించటం అంటే ఎన్నో గొప్ప సందేశాలను మనం పొందటం. అలాగే పురాణ కథనం ప్రకారం శివ పార్వతుల సంవాదంలో పార్వతీదేవి పరమశివుడిని మీరు శ్మశానంలో ఎందుకు ఉంటారు అని అడుగగా శివుడు ఇలా సమాధానమిచ్చాడు: చీకటి పడే వేళకి మరుభూమి నుండి కొన్ని క్రూరమైన ప్రాణులు, ఉగ్రభూతాలు వచ్చి జనులను ఘోరంగా బాధిస్తున్నాయి. కాబట్టి జనులను కాపాడటానికి బ్రహ్మగారు వేడుకోవడంతో ఆ ఉగ్రభూతాలను కట్టడి చేయడానికి తాను అక్కడ నివసిస్తున్నానని, అలాగే మోక్షార్థులైన వారు నిర్జన స్థానమైన మరుభూమిని పవిత్ర స్థలంగా భావిస్తారు కాబట్టి తాను అక్కడ ఉంటానని పరమశివుడు పార్వతీదేవికి సమాధానమిచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.